వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9 56th ఎపిసోడ్ రివ్యూ ఒకసారి చూద్దాం. అండ్ ఈ ఎపిసోడ్ లో ఎవ్రీ వీక్ లాగే నాగార్జున గారు చాలా స్మార్ట్ గా రెడీ అయ్యి అండ్ ఈ రోజు అయితే బాహుబలి థీమ్ సాంగ్ తోటి నాగార్జున గారు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరితో చాలా సరదాగా మాట్లాడారు. అలాగే హౌస్ మేట్స్ అందరితో కూడా ఒకళ్ళలో ఉన్న మైనస్లు ఒకళ్ళని అడిగి తెలుసుకున్నారు నాగార్జున గారు. అలాగే ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో హౌస్ లో వాళ్ళందరిలో ఉన్న మైనస్లు ప్లస్లు అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. అండ్ కొంచెం సేపు ఫన్నీగా సాగింది. అలాగే ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరినీ నించోమని చెప్పారు. అండ్ అందులో కొంతమంది సేఫ్ అయ్యారు, కొంతమంది అన్సేఫ్ అయ్యారు. సో ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా చాలా సరదాగా సాగింది, మీకు అందరికీ తెలుసు. అండ్ బిగ్ బాస్ హౌస్ లో ఎవ్రీ వీక్ ఒక మూవీ ప్రమోషన్ జరుగుతుంది. అండ్ ఒక మూవీ సెలబ్రిటీ వచ్చి వాళ్ళ మూవీకి సంబంధించి ప్రమోషన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ వీక్ రష్మిక మందన గర్ల్ ఫ్రెండ్ మూవీకి సంబంధించి ప్రమోట్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ కి వచ్చారు. అండ్ ఆ తర్వాత నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరితో కూడా చాలా బాగా మాట్లాడించారు రష్మిక గారితో. అండ్ మూవీలో డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లే చేసి ఇద్దరిద్దరి హౌస్ మేట్స్ ని కలిపి వాళ్ళు ఆ స్కిట్ ని రిపీట్ చేసేలాగా, అంటే రీక్రియేట్ చేసేలాగా ప్లాన్ చేశారు, ఒక ఫన్నీ గేమ్ లాగా. అండ్ దానికి రష్మిక మందన అండ్ గర్ల్ ఫ్రెండ్ మూవీ హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసి మార్క్స్ ఇచ్చారు. సో హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్రతి ఒక్కరు కూడా సీరియల్స్ లో కానీ మూవీస్ లో కానీ వర్క్ చేసిన వాళ్ళే కాబట్టి ఏ డైలాగ్ అయినా చాలా ఈజీగా చెప్పగలిగారు. అండ్ రష్మిక చాలా షాక్ అయ్యారు. ప్రతి ఒక్కరికి చాలా టాలెంట్ ఉంది నాగ్ సార్ అని చెప్పి నాగార్జున సార్తో చెప్పడం జరిగింది. అండ్ ప్రతి హౌస్ మేట్ కి కూడా 10 మార్క్స్ ఇచ్చారు రష్మిక గారు. అండ్ ఇమాన్యుయల్ అయితే చాలా బాగా చేశాడు స్కిట్. అలాగే రీతు కానీ భరణి గారు కానీ యమదొంగలో డైలాగ్ చాలా బాగా చెప్పారు. అండ్ ప్రతి ఒక్క హౌస్ మేట్ కూడా సరదాగా గడిపేలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిట్ ఇచ్చి రీక్రియేట్ చేయమని నాగార్జున గారు చెప్పారు. అండ్ రష్మిక ప్రతి ఒక్కరికి 10 మార్క్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఆ మూవీ ప్రమోషన్స్ అయిపోయాక మళ్ళా నామినేషన్స్ కి వచ్చారు. నామినేషన్స్ లో మాధురి అండ్ రీతుకి ఇద్దరికి నామినేషన్స్ లో ఉన్నారు. అండ్ గౌరవ్ ఉన్నారు. రాము సేఫ్ అయ్యాడు, రీతు సేఫ్ అయింది, పవన్ సేఫ్ అయ్యాడు. సో మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళకి ఆడియన్స్ ఇచ్చిన మార్క్స్ కానీ అండ్ బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి కానీ మార్క్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రీతు అలాగే మాధురి అండ్ గౌరవ్ ఈ ముగ్గురు కూడా ఎలిమినేషన్ లో ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు బిగ్ బాస్ హౌస్ కి వచ్చే ముందు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు హౌస్ లో అండ్ ఎలా ఉందాం అనుకున్నారు, ఎలా ఆడదాం అనుకున్నారు, ఆ స్ట్రాటజీలన్నీ కూడా నాగార్జున గారు అడగడం జరిగింది. అండ్ మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాము, ఈ హౌస్ లో ఈ హౌస్ కి సంబంధించి ఒక కొత్త వాతావరణం అనేది మాకు పరిచయమైంది. అండ్ హౌస్ లో చాలా బాగా ఆడడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తున్నారు. అందులో ఉన్న ఒక్కొక్కళ్ళు హౌస్ మేట్ కూడా వేరే వేరే రంగాల నుంచి హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కలిసి ఉండాలి, కలిసి మాట్లాడుకోవాలి అండ్ కోఆర్డినేషన్ చాలా ఉండాలి వాళ్ళ మధ్య. సో మాధురి గారు బయట నుంచి హౌస్ లోకి వెళ్ళడం జరిగింది. మాధురి గారికి బయట చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే మాధురి గారు చాలా బాగా ఆడారు, అగ్రెసివ్ గా ఆడారు. ఏదైతే సిచ్యువేషన్ వచ్చినప్పుడు తనకి తాను సపోర్ట్ చేసుకొని నిలబడ్డారు. అలాగే రీతు అండ్ గౌరవ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఇప్పుడు హౌస్ మేట్స్ రీఎంట్రీస్ వచ్చిన తర్వాత చాలా బాగా ఆడుతున్నారని చెప్పాలి. అండ్ మాధురి గారు ఏదైతే చెప్పి హౌస్ లోకి వెళ్ళారో నాలో ఉన్న కొత్తదనాన్ని హౌస్ మేట్స్ అందరికి పరిచయం చేస్తాను, బిగ్ బాస్ హౌస్ ద్వారా ఇంకా కొంతమంది ప్రజలకి దగ్గర అవుతాను అని చెప్పి మాధురి గారు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో హౌస్ లో ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ బయట ప్రేక్షకులకి నచ్చింది కానీ అన్ని చూసే మార్క్స్ పడతాయి. అండ్ మాధురి గారు 2 వీక్స్ నుంచి నామినేషన్స్ లో ఉంటున్నారు. అండ్ ఈ వీక్ అయితే మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఎందుకంటే హౌస్ లో ఆవిడ పర్ఫార్మెన్స్ కావచ్చు, ప్రేక్షకులు ఆవిడని అభిమానించింది కావచ్చు, ఇవన్నీ కలుపుకొని బిగ్ బాస్ హౌస్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ బిగ్ బాస్ హౌస్ నుంచి మాధురి గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు, రీతు అండ్ గౌరవ్ సేఫ్ అయ్యారు.
సో మాధురి గారు ఎలిమినేట్ అయిన తర్వాత నాగార్జున గారు స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడడం జరిగింది. అండ్ నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ఆల్మోస్ట్ మాధురి గారి ఎలిమినేషన్ కన్ఫర్మ్ అని చెప్పుకున్నాము. అండ్ మాధురి గారి పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గిందని చెప్పాలి. కుకింగ్ దగ్గర అండ్ ఫుడ్ తినే దగ్గర గొడవలు పెట్టుకోవడం ఇవే చేస్తున్నారు. టాస్క్లు వచ్చినప్పుడు బాగానే ఆడుతున్నారు, బట్ ఎక్కడో కొంచెము ఆవిడలో ఉన్న ఎనర్జీ అంతా తగ్గిపోయిందని చెప్పాలి. శ్రీనివాసరావు గారికి, దువ్వాడ శ్రీనివాస్కి చాలా అటాచ్ అయి ఉండడం వల్ల మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు అని కూడా అనుకోవచ్చు. సో ఈ వారం అయితే నాగార్జున గారు మాధురి గారిని ఎలిమినేట్ చేయడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇక వచ్చే వారం బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మీకు ఎలాంటి ఎలిమెంట్స్ నచ్చాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.